శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీగురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీగణేశాయ నమః. ప్రియాత్మబంధువులారా, యోగ వాసిష్టం వైరాగ్య ప్రకరణం 38వ భాగం. శ్రీరామచంద్రమూర్తి ఈ ఎపిసోడ్తో తన యొక్క అంతరంగాన్ని మహర్షి ముందు పెట్టడం పూర్తి చేయబోతున్నారు అన్నమాట. అంటే చెప్తున్నారు శ్రీరామచంద్రమూర్తి, విశ్వామిత్ర మహర్షి, దీర్ఘాయువు కానీ ఈ శరీరపు యొక్క స్థితి కానీ, అందచందాలు, వైభోగము, అస్థిరత్వం, ఇదంతా శరీర స్థితి కానీ, ఈ బంధుమిత్ర సమాగమం కలవడం, సమాగమం అంటే కలవడం అనమాట. ఈ బంధుమిత్రులందరూ కలవడము, ఆ యొక్క ఆనందాన్ని పంచుకోవడము, ఇవన్నీ కూడాను ఏవి జీవుణ్ణి ఉద్ధరించలేవు. ఉద్ధరించగలవా అని ప్రశ్నిస్తున్నాడు శ్రీరామచంద్రమూర్తి. ఉద్ధరించలేవు అని మనసులో ఉంచుకుని ఉద్ధరించగలవా అని ప్రశ్నిస్తున్నాడు. ఈ వాసనలు అనేటువంటి వడగాలులకు చెలుస్తూ దురాశ అనే ఇక్కడ ఏంటంటే ఒక వర్ణన చేస్తూ ఉన్నారన్నమాట. ఏంటంటే ప్రస్తుతం మన యొక్క పరిస్థితిని వర్ణన చేస్తూ చెప్తున్నారు శ్రీరామచంద్రమూర్తి. ఎలా ఉంది ఈ పరిస్థితి అంటే, వాసనలు అనేటువంటి వడగాలులకు చెలించిపోతూ మధ్య మధ్యలో దురాశలు అనేటువంటి మెరుపులు మెరుస్తూ ఉండగా మోహం అనేటువంటి మేఘం గర్జిస్తూ ఉంది. ఈ సమయంలో లోభం అనేటువంటి నెమలి ప్రచండంగా నృత్యం చేస్తుంది. లోభం పూర్తిగా ఆవరించింది. ఇప్పుడు ఎలాగైతే చాలా ఎలుకలు అలా అలా తిరుగుతున్నప్పుడు ఆ పిల్లి అలా మాటు వేసి వచ్చి అమాంతంగా దూకుతుందో, అలాగా క్రూరుడైనటువంటి కృతాంతుడు, మనకు ముందు చెప్పుకున్నాం కృతాంతుడు అంటే యముడని, ఈ కృతాంతుడు అనేటువంటి పిల్లి ఎక్కడి నుంచో వచ్చి అమాంతంగా ఈ జీవుల మీద పడుతుంది. ఇట్టి పరిస్థితిలో ఉపాయం ఏంటి? మా గతి ఏం కావాలి? మేము దేనిని గురించి చింతించాలి? ఎవరిని ఆశ్రయించాలి? దేనిని ఆశ్రయించాలి? ఎవరిని ఆశ్రయించాలి? అయ్యా, మీలాంటి మహనీయులకు అసలు కోరికలు కలిగించే వస్తువే ఈ ప్రపంచంలో ఎక్కడా కనపడదే. మరి మా విషయం అట్లా కాదు. మేము చిన్నదాన్ని కూడా, తుచ్చమైన విషయం వెంట కూడా పరిగెత్తుతూ ఉన్నాం అనమాట. మోహాన్ని కలిగి మేము వాటి వెంట పరుగులెత్తుతూ ఉన్నామే. అల్పమైన విషయాలకు కూడా మేము దాసానుదాసులమే అవుతున్నామే. ఈ పాడు సంసారం మాకందరినీ మాకు పీడన కలిగిస్తుంది. మహాత్మా, కామం అనేటువంటి కళంకం మనసుని సోకి మమ్మ ఇబ్బంది పెడుతుంది. ఆ కళంకాన్ని పోగొట్టుకునేటువంటి మార్గం ఏదో, ఎలా ఆ కోరికని మేము అధిగమించాలో, కోరిక లేని స్థితిని మేము ఎలా పొందాలో దయచేసి నాకు బోధించండి. ఈ సంసారం యొక్క స్థితిని అర్థం చేసుకుని ఐహికము ఆముష్మికమైనటువంటి ఆ భోగాలకు అతీతంగా వ్యవహరించవలసిన తీరు ఏది? ఈ ప్రాపంచికమైనటువంటి భోగాలు, ఆ తర్వాత ఆముష్మికం, ఆ పైన స్వర్గ నరకాదులు, వీటన్నిటినీ ఐహిక మరియు ఆముష్మిక భోగాలన్నింటి నుండి కూడాను వాటి నుండి వెలువడే ఆ కోరికలను, ఆ భోగాలు పొందాలంటే కోరికలను పోగొట్టుకునేటువంటి మార్గం ఏదో మాకు సెలవివ్వండి మహాత్మా. రాగద్వేషాలు అనేటువంటి ఈ రాగద్వేషాలు అనేటువంటి మహారోగాలు అన్నమాట. ఇవి రోగాలు, భోగాలు, రాగము, ద్వేషము, రోగము, భోగం అన్నమాట. ఇవి సంసారంలో నిరంతరము స్వేచ్ఛగా సంచరిస్తున్నాయి. మరి ఈ సంచరించేటువంటి రాగద్వేషాలు అనేటువంటి ఈ రోగాలను అలా మమ్మల్ని బాధించకుండా ఉండాలంటే వాటిని మేము ఏం చేయాలి? ఏ పద్ధతిని ఉపయోగించి, ఏ పద్ధతిని మేము ఆశ్రయించి ఈ రాగద్వేషాలని మేము మా కంట్రోల్లోకి తెచ్చుకోగలము? అగ్నిలో పడినా కూడా దగ్ధం కాకుండా, అంటే మండిపోకుండా రసవంతరమైనటువంటి ఆ పాదరసం ఎలాగ ఉంటుందో, ఈ సంసారం అనేటువంటి అగ్నిలో పడినటువంటి జీవుడు కూడా తాపానికి గురి కాకుండా ఉండగలిగే, ఏ జ్ఞానామృతమైతే ఆ తాపం కలగకుండా చేస్తుందో అటువంటి దానిని, దాని ఆచూకీ అది ఎలా మేము పొందగలమో, దాని యొక్క మార్గం ఏమిటో, విధానం ఏమిటో మీరు మాకు సెలవివ్వండి. సముద్రంలో పడిపోయాం,
పడిపోయామంటే వాడికి నీళ్లు అంటకుండా ఉండదు. అలాగే సంసారంలో ఉన్నవాడికి వ్యవహారం అంటకుండా ఉండదు. వ్యవహారానికి అతీతంగా ఉండడు వాడు. సంసారంలో ఉన్నప్పుడు వ్యవహారానికి అతీతంగా ఉండడు. అయినా మహానుభావ, ఈ రాగద్వేషాలు సుఖదుఖాలు సుఖదుఖాలతో కూడినటువంటి ఈ సంసారంలో మరి వీటిని ఇవి అంటకుండా ఉండేటువంటి మార్గం మాకు చెప్పండి. అసలు మామూలు చెప్పాలంటే ఒక సత్కార్యము అంటూ జరిగింది అంటే ఆ సత్కార్యంలో రాగద్వేషాలు సుఖదుఖాలు లేకుండా ఉండవు. అది మనకు తెలిసిందే. కానీ ఆ అంటకుండా ఉండేటువంటి ఆ విధానం ఏదో మాకు చెప్పండి. అసలు ఇంతకీ నాకు తెలుసు కొంతవరకు మహర్షి, మనసు క్షయిస్తే కానీ ఈ జగద్భ్రమ నశించదు. ఈ జగత్తు యొక్క భ్రమ, ఈ యొక్క ప్రాపంచికమైనటువంటి ఈ భ్రమ అంతా కూడాను, ఈ ఆభాస అని ఎప్పుడు తెలుస్తుంది అంటే మనసు లయించినప్పుడే, మనసు క్షయించినప్పుడే, మనోలయమైనప్పుడే ఈ జగద్భ్రమ తొలుగుతుంది. కాబట్టి మహాత్మా, ఈ మనోలయం కలిగించేటువంటి తత్వం, నాకు మనోలయం కావాలి, నా మనసు నశించాలి, మనసు పూర్తిగా చిత్తం నశించాలి నాది. ఆ మనసు నశించేటువంటి అంటే మనసు నశించడం అంటే ఆలోచన లేని స్థితి నాకు కలగాలి. అటువంటి ఆ మనో విలయాన్ని కలిగించే తత్వం ఏదైతే ఉందో, మీ దగ్గర ఉన్నటువంటి ఆ సీక్రెట్ ఏదైతే ఉందో అది మాకు బోధించండి. నేను ఏ యోగాన్ని ఆశ్రయిస్తే ఈ జగత్ వ్యవహారంలో ఉన్న నాకు దుఃఖం అంటదో, నాకు దుఃఖం అంటకుండా ఉండాలంటే ఈ వ్యవహారం చేయాలి, కానీ వ్యవహారం చేస్తాను, కానీ అందులో దుఃఖం అంటకుండా ఉండాలంటే నేను ఏ యోగాన్ని అలా చేపట్టాలి, అటువంటి ఉత్తమ యోగము ఏదుందో దానిని నా కరుణతో బోధించయ్యా స్వామి అని అడుగుతున్నాడు అనమాట. ఇంకా ఇంకొంచెం కొనసాగిస్తున్నాడు శ్రీరామచంద్రమూర్తి. భగవాన్, ఏ మహాత్ములు ఎప్పుడెప్పుడు ఏ ఉపాయాలతో ఈ మనోలయాన్ని సాధించారు? ముందు ఆ మనోలయాన్ని సాధించే మార్గం అడిగాడు. ఇప్పుడు ఎవరెవరు మహాత్ములు చాలామంది ఉంటారు కదా, డిఫరెంట్ ఇంటర్వల్స్లో మహానుభావులు ఉన్నారు ఈ విధంగా సాధించిన వాళ్ళు. ఆ మహాత్ములు ఎప్పుడెప్పుడు ఏ ఉపాయంతో దాన్ని సాధించారో, ఆ సంసార దుఃఖం నుండి వాళ్ళు తరించారో మీరు వాళ్ళ విషయాలు కూడాను నాకు తెలియజెప్పండి. నేను మీరు చేసేటువంటి బోధ నా మోహాన్ని తొలగిస్తుంది. బ్రహ్మన్ అని ఇక్కడ మళ్ళీ స్ట్రాంగ్గా ఒక ఫైనల్ మాట చెప్తున్నాడు శ్రీరామచంద్రమూర్తి. ఒకవేళ అటువంటి యోగం అంటూ ఒకటి లేదు అన్నారనుకోండి, నన్ను ఈ సంసార సాగరం నుంచి తరించేటువంటి ఒక యోగం ఏదైనా ఉంటే చెప్పు అని నేను అడిగాను. అటువంటిది ఏది లేదు అన్నారనుకోండి, లేదా ఉండి కూడా నాకెవరు దాన్ని తెలియజేసేవాళ్ళు లేరనుకోండి, యోగం ఉంది కానీ నాకు చెప్పేవాళ్ళు ఎవరూ లేరు, అలాగైనా అలా నాకు వివరించని పక్షంలో, లేక నా ప్రయత్నంతో నేను స్వప్రయత్నంతోనే ఆ మహత్తరమైనటువంటి ఆ యోగాన్ని సాధించలేనేమో, ఒకవేళ నాకు అసలు ఉంటే నాకు ఎవరైనా చెప్పేవాళ్ళు లేరా, లేదా నా స్వప్రయత్నంతో నేను సాధించలేని పక్షంలో అసలు ఈ జీవితమే వృధా, నేను జీవించడమే వృధా. అప్పుడు నేనేం చేస్తానంటే, ఇప్పుడు ఉన్నటువంటి స్థితి, శ్రీరామచంద్రుడు నౌకరు చెప్పాడు కదా, అలా ఉన్నాడు ఇలా ఉన్నాడు, తిండి తినడు, ఏమి చెయ్యడు, ఎవరితో మాట్లాడు, ఉద్యానవనాల్లో క్రీడించడు, ఇవన్నీ చెప్పాడు కదా, ఈ స్థితికి అంతటికీ ఆ కారణాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఒకవేళ ఇలాంటిదే జరిగితే, అంటే నన్ను ఈ సంసార మార్గంలోంచి తరించేటువంటి యోగం నాకు ఎవరూ చెప్పకపోతే, నా అంతటా నేను ప్రయత్నించి చేయలేకపోతే ఇక నేను జీవించి ఉపయోగం లేదు. అందుకే నేను కోరికలన్నింటినీ వదిలేశాను, అహంకారాన్ని వదిలేశాను, అన్నం తినడం మానేశాను, పానీయాలు తాగడం మానేశాను, వస్త్రాలు ధరించడం మానేశాను, ఇక మానేస్తున్నాను ఇక పూర్తిగా, అంతే. ఇది నా ప్రస్తుత పరిస్థితి. స్థాన దాన పుణ్యాది కార్యాల్లో కూడా నేను ఏమీ చేయను, స్థిరంగా చెప్పేస్తున్నాడు. ఈ స్థితిలో దేహాన్ని త్యజించడం కంటే ఇక నాకు వేరే ఆశించేటువంటి విషయమే లేదు. నేను ఈ దేహాన్ని వదిలేస్తా. సందేహం, మాత్సర్యం, మమకారం వంటి వాటిని అన్నింటినీ కూడా వదిలి చిత్తంలోనే నేను నా చిత్తంలో నేను నిలుస్తూ ఒక బొమ్మలాగా నేను మౌనంగా వహించి ఉండాలనుకుంటున్నాను. అందుకే నేను ఇలా ఉంటున్నాను. ఇప్పుడు ఇలా ఉండి ఆపై నేను ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కూడాను పూర్తిగా బంధించి
ప్రజ్ఞను కూడా వదిలిపెట్టి నేను ఈ దేహాన్ని పరిత్యజిస్తాను. చూడండి ఎంత ఫైనల్గా ఆయన యొక్క గట్టి నిర్ణయాన్ని చెప్తున్నాను అనమాట. ఈ దేహానికి నాకు ఎటువంటి సంబంధం లేదు, ఇతరులతో కూడా నాకు ఎటువంటి సంపత్తు లేదు, కాబట్టి నేను సమస్తాన్ని విడనాడి, ఈ శరీరాన్ని కూడా విడనాడి, చమురు లేనటువంటి దివ్య ఎలాగా ప్రకాశిస్తుందో, చమురు లేని దివ్య ప్రకాశించడం ఏంటి, ఆ విధంగా నేను కూడా నన్ను నేను ఆత్మత్యాగం చేసుకుంటాను అని శ్రీరామచంద్రుడు ఈ విధంగా తన మనసులో ఉన్నటువంటి మోహాన్నంతటినీ, ఆ మోహం కలిగజేసేటువంటి సంసార విషయాలన్నింటినీ కూడాను వివరంగా ఈ పెద్దల ముందు వివరించి మౌనం వహించాడు శ్రీరామచంద్రమూర్తి. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో